రేవంత్ సర్కార్పై లంబాడీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 30 లక్షల మంది లంబాడీల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ తెలిపారు. ఏ ఒక్క లంబాడీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వటం లేదని విరుచుకుపడ్డారు. 4 లంబాడీ ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు. బంజారా జాతి గురువు హతీరాం భవాజీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంజీవ్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు సేవాలాల్ సేన మరియు 8 అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం సోమాజిగూడలో పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా 2 విషయాలను ఈ సమాజానికి మా జాతి ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది లంబాడీలు ఉండి 4 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు సోయి తప్పి బుద్ధిహీనులై ఈ జాతిని గాలి కొదిలేసే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధ కలుగుతున్నది. దానికి నిదర్శనమే గత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ పార్టీలో లంబాడి బిడ్డలకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోవడమే కాక నమ్మించి మోసం చేసి ఇలా జాతి ఓట్లను దండుకొని ఇలా జాతిని మోసం చేస్తున్న వీళ్ళు కళ్ళు ఆర్పుకొని చూస్తున్నటువంటి దరిద్రులను మేము ఈ సందర్భంగా ఇప్పటిదానికా వాళ్ళ మీద నమ్మకాన్ని వాళ్ళు తెచ్చుకుంటారేమో, ఈ జాతికి ప్రతినిధులుగా ఉంటారేమో అని భావించడం, కానీ వాళ్ళకు కూడా సోయి లేదనేది అర్థమైపోయింది. కాబట్టి సేవాలాల్ సేనగా ఈ జాతి బిడ్డలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను తిరిగి ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమం తీసుకోవాలని సేవాలాల్ సేన భావించి రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం. రెండోది, హతీరాం బావాజీ వెంకటేశ్వర స్వామి తోటి పాచికలాడి వారితో సాహసం చేసినటువంటి మా గురువు, మా బంజారా బిడ్డ, ఆ గురువుకు సంబంధించిన లక్షల కోట్ల ఆస్తి ఎక్కడెక్కడనో బెంగళూరు, బాంబే, హైదరాబాద్, తిరుపతి ఈ ప్రాంతాల్లో ఉండబడిన ఆస్తి మొత్తం అన్యక్రాంతం అవుతున్నా ఇప్పటికీ ఆ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించి ఆ ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయట్లేదు. హిందూ పేరు మీద బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ లక్షల కోట్ల ఆస్తిని కాపాడాలని, అదే మాదిరిగా హతీరాం బావాజీకి సంబంధించిన మట్టు పీఠాధిపతిని మా బంజారా బిడ్డకు రేపు 29, 30 తారీఖు వారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మా బంజారా గురువును ఆ పీఠాధిపతిని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్లో భాగంగా 29, 30 తారీఖు నాడు చలో తిరుమలను పిలుపునిస్తూ ఈ దేశంలో ఉండబడిన ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఆ రోజు హతీరాం బావాజీ యొక్క జన్మదినాన్ని తిరుమలలో ఈ డిమాండ్ను మన ప్రదర్శనతోటి సాధించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు.